శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమాంగుడిని భయపెట్టుచున్న యమదూతల్ని నివారింపము. వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షించుము. హేమాంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకిష్టమైన వాడయ్యను, పాపహీనుడయ్యను, ఇంత సందేహం లేదు. ఇంతకు పూర్వము అపరాధములు చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినవాడు. మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు. ఆ దాన ప్రభావంన ఇతడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి, శౌర్యాది గుణసంపన్నుడు, నీకు సాటి అయినవాడు. కావున వీరిని రాజుగా చెయ్యమని నా మాటగా చెప్పుమని శ్రీ మహావిష్ణువు విక్సక్సేనుని హేమాంగుని వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమాంగుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణు మాటల్ని చెప్పి పంపెను. హేమాంగదుని తండ్రి కుశకేతు